Hi dear students, welcome to Sri Meda IAS Coaching Center. This is your Shankar Reddy, Director for Rajdhani Coaching Center, Rajdhani Institute of Police. Okay, now yesterday we discussed some of the important topics, arithmetic, unit wise for all competitive exams, not only for what year the state level and what year national level. This will be very much useful for all competitive exams. For state level, Sub-Inspector of Police, Police Constables, FROs, VRO, VRA, like that. And also for national level competitive exams, CHSL, CGL, bank POs, bank clerks, and other competitive exams, even for Group 1, Group 2, CSAT also. This information is very much useful. So near about I am taking classes from since 2005 onwards. Okay, so this is the arithmetic and pure maths and reasoning part. So this is updated methods now will be available. So please cooperate. Already we covered what are some of the units. Coming to what the next unit number 4, that is time, speed and distance. Next unit number, I think it is 45. Is it okay? We will correct that one. Time, speed, and what a distance. Time, speed and distance. There is nothing but కాలము తెలుగులో వేగం దూరం. This main important and also what is important topic. It will cover what a maximum 5 to 7 questions for essays and also what a 4 to 6 questions for other competitive exams. So here it is. It includes what is some subtopics in this. Problems on trains. మరి ఈ టాపిక్ సంబంధించి సబ్ టాపిక్స్ గా మనం గమనించినట్లయితే రైళ్లపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, రైళ్లపై సమస్యలు. And the second one is boats and streams. Problems on boats and streams. తెలుగులో దీన్ని పడవలు మరియు ప్రవాహములు అంటాం. And the third one is nothing but races and games. Games. This is also important subtopics. So, ఆటలు మరియు పరుగు పందెములు. This is one of the important topic in arithmetic area. Time, speed and distance. And also it includes some important subtopics. ఈ కాలము, దూరము, వేగము అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ ఎగ్జామ్ లోనైనా కూడా చాలా కీలకంగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని మనం చాలా ఈజీగా కూడా మనం చేయొచ్చు. ఏ బుక్స్ లో ఉన్న కాదు, నేను రాసిన బుక్స్ లో కావచ్చు, చెప్పే మెథడ్స్ ఒకటి అంతకంటే ఎక్కువ మెథడ్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈవెన్ నాన్ స్టూడెంట్ కూడా ఈజీగా మూవ్ అవడానికి అవకాశం అనేది. సరే, దీనిలో కొన్ని ఇంపార్టెంట్ సినాప్సిస్ మనం గమనించినట్లయితే, వాట్ ఈస్ ద రిలేషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ వాట్ ఏ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. కాలం, వేగం, దూరముల మధ్య సంబంధం ఏంటి, దాని మీద ఉండే బేసిక్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఆధారంగా చేసుకొని మిగతా టాపిక్స్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయొచ్చు. సో చాలా మంది ఫీల్ అవుతుంటారు క్వశ్చన్స్ టఫ్ గా ఉంటాయని.
ఆ టఫ్ గా ఉన్నది అనేది ఎవరికి అంటే సబ్జెక్ట్ మీద పూర్తిగా కమాండ్ లేని వాళ్ళకి ఉండొచ్చు. సబ్జెక్ట్ మీద కమాండ్ కనుక సరైన ప్రాపర్ గైడెన్స్ తో పోతే ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వితౌట్ కన్ఫ్యూజన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్ గా సినిమా థియేటర్స్ లో చూస్తుంటే మనం డిటిఎస్ సౌండ్స్ అని అంటుంటారు. డిటిఎస్ సౌండ్స్, ఈ థియేటర్ డిటిఎస్ సౌండ్స్ కు ప్రత్యేక అనుబంధమైనది. అంటే డిటిఎస్ సౌండ్స్ అంటే డిజిటల్ టెరబుల్ సౌండ్స్. అక్కడ మనం దీన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉపయోగించుకున్నట్లయితే డిటిఎస్ మీన్స్ D equal to what? T into S. D equal to T into S. That is nothing but distance equal to time into speed. Distance equal to time into what is speed. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. Distance equal to time. How to get what distance means? Nothing but product of time and what is speed. Yes. తర్వాత దీంట్లో ఏంటి వాటి యొక్క పారామీటర్స్, వాటి యొక్క కాన్సెప్ట్స్, డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్స్ దేంట్లో కొలుస్తాం. సాధారణంగా దాని యూనిట్స్ ఏంటి? వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్? మైల్స్, కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్. అలానే 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters, 1 meter equal to 100 centimeters, 1 centimeter equal to 10 millimeters, like ఈ బేసిక్ పారామీటర్స్ అనేవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలానే టైం అనేది చూస్తే టైం అనేవి జనరల్ గా అవర్స్, మినిట్స్, సెకండ్స్. అలానే 1 hour ఈక్వల్ టు వాట్ 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds, 1 hour ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ సెకండ్ 3600 seconds. ఇక తర్వాత విషయానికి వస్తే స్పీడ్. జనరల్ గా స్పీడ్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? మనం స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. దీని నుంచి రాస్తే డిస్టెన్స్ డివైడెడ్ బై వాట్ టైం. డిస్టెన్స్ డివైడెడ్ బై ఈ యొక్క స్పీడ్ యొక్క పారామీటర్స్ ఏంటి అనేది చూస్తే కిలోమీటర్ ఫర్ అవర్, మైల్ ఫర్ వాట్ అవర్, మీటర్ ఫర్ వాట్ సెకండ్స్. జనరల్ గా వాటిని ఈ విధంగా వాటికి యూనిట్స్ కిలోమీటర్ ఫర్ అవర్, మైల్ ఫర్ అవర్, మీటర్ ఫర్ వాట్ సెకండ్స్. అలానే కన్వర్ట్ చేసిన విధంగా హౌ టు కన్వర్ట్ దట్ కిలోమీటర్ ఫర్ అవర్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కన్వర్జేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1 kilometer equal to, you know that how many meters? 1000 meters. 1 hour equal to how many seconds? 3600 seconds. Simplify చేస్తే 5/18. By multiplying with 5/18, whatever that value is in what kilometer for hour, that will be converted into meter for what is seconds. ఇక్కడ మనకి 5 టేబుల్ 18 టేబుల్ వస్తే ఈజీగా మనం కన్వర్షన్ ఈజీగా చేయొచ్చు. అలానే మీటర్ ఫర్ సెకండ్ ని కిలోమీటర్ ఫర్ అవర్ లోకి కన్వర్ట్ చేయాలండి. 18/5 తో మల్టిప్లై చేస్తే అది ఏమవుతుంది? మీటర్ ఫర్ సెకండ్ కాస్త కిలోమీటర్ ఫర్ అవర్ లోకి మారడం జరుగుతుంది. ఈ కన్వర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత దీంట్లో స్పీడ్. స్పీడ్ మీన్స్ జనరలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ డివైడెడ్ బై టోటల్ టైం టేకన్. దట్ ఈస్ average speed means it is nothing but what total distance covered divided by total time taken. But here, as for this, if the covered distances are equal, speeds are distinct. In this case, how to find the average speed in the entire journey? This is a very very important concept in this. Generally, here speed can be classified as two types as per our convenience. Average speed, average speed. అంటే సగటు వేగము అంటాం. సగటు వేగము, సగటు వేగము. One more is what nothing but relative speed అంటాం. Relative speed. This is nothing but దీన్ని తెలుగులో ఏమంటాం మనం? సాపేక్ష వేగము అంటాం. సాపేక్ష వేగం. Okay. That is, you know that what average speed means. Generally, speed is nothing but distance by what in time.
Average speed means total distance covered divided by total time taken during the journey. Suppose in case if the covered distances are equal, then what happens? This already we studied. మనం చదువుకున్నాం అప్ టు 10th వరకు మ్యాథ్స్ చేసాం. మనకు 9th క్లాస్లోనే 9th 10th లో మనకి స్టాటిస్టిక్స్ పార్ట్ ఉంటుంది, సాంఖ్యక శాస్త్రం. ఇది మొత్తం మనకు దేని గురించి చెప్తుంది? ఇక్కడ సగటుల గురించి నీట్గా మనకు డిస్కస్ చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ యావరేజెస్. జనరల్ గా యావరేజ్ మీన్స్ యూ నో దట్ వెరీ వెల్ అబౌట్ దట్. సగటు అంటే రాసుల మొత్తముపై రాసుల సంఖ్య. Average means sum of identities divided by number of identities. This is one kind of average. That is called what arithmetic mean. దీన్ని మనం ఏమంటాం? అంకగణిత సగటు అంటాం. కానీ ఈ టైప్స్ ఆఫ్ యావరేజెస్ అనేవి, ఈ సగటులు అనేవి బహురకాలుగా ఉంటాయి. బహురకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. శ్రేణిలోని అంశాల లక్షణాలను బట్టి సగటులను మనం విభిన్న రకాలుగా విభజించడం జరుగుతుంది. By depending upon its what a characteristics are, what are numbers. The averages can be classified as what are three types, mainly first kind of averages, second kind of averages, third kind of averages. ఈ ఫస్ట్ కైండ్ ఆఫ్ యావరేజెస్ అంటే మొదటి రకం సగటు. సరే, ఆ టాపిక్ లోకి వచ్చినప్పుడు మనం యావరేజ్ గురించి వచ్చినప్పుడు ఇన్ డెప్త్ గా మనం డిస్కస్ చేయాలి. మరి ఇక్కడ ఈ స్పీడ్ అనేది రెండు రకాలు అన్నాం. వేగం అనేది యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అనేది. యావరేజ్ స్పీడ్ అనేది ఎప్పుడు కనుక్కుంటాం? జనరల్ గా ప్రయాణపు దూరాలు మరియు ప్రయాణపు వేగాలు ఇచ్చినప్పుడు సగటు వేగం కనుక్కోవడానికి మనం ఎలా కనుక్కుంటాం అనే దాన్ని. అదేవిధంగా రిలేటివ్ స్పీడ్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం? రెండు వాహనాలు లేదా రెండు యంత్రాలు ఒకే దిశలో కానీ లేదా వ్యతిరేక దిశలో కానీ ప్రయాణించినప్పుడు ఏర్పడే వేగంని మనం ఏమంటాం? సాపేక్ష వేగం అంటాం. If two vehicles or two bodies are moving either in what is same direction or what is opposite direction, relative speed is exists. The relative speed in what is opposite direction is nothing but equal to sum of their speeds. The relative speed in same direction, ఒకే దిశలో సాపేక్ష వేగం వేగాల భేదమునకు సమానం. అదే వ్యతిరేక దిశలో సాపేక్ష వేగం దేనికి సమానం? వేగాల మొత్తమునకు సమానం. అందుకే బేసిక్స్ మీద పూర్తిగా అవగాహన ఉంటేనే మొట్టమొదటిగా మనకు నాన్నెస్ అనే ఫీలింగ్ రాదు. రెండోది మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మన గోల్ రీచ్ అవ్వడానికి ఏమవుతుంది? ఇక్కడ పాసిబుల్ అవుతుంది, దగ్గర అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? లక్ష్యం సాధించడం అనేది చాలా ఈజీగా ఉంది. కాన్ఫిడెన్స్ లాస్ అయినాం అనుకోండి, ఏమవుతుంది? విరక్తి వస్తుంది. తద్వారా రకరకాల ఆలోచనలు వస్తాయి. నాకు రాదేమో, నేను చేయలేనేమో, ఇది కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రై చేద్దాం, ఎలా పోస్ట్పోన్. తద్వారా మనం వెనకబడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ తర్వాత అప్లికేషన్ బేస్డ్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతుంది. మనం చాలా అడ్వాన్స్ గా ఉంటాం. సో కాబట్టి కొద్దిగా మనం చదివే విధానంలో మార్పు అనేది తెచ్చుకోవాలి. ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ స్పీడ్ అనేది రెండు రకాలుగా వర్గీకరించామని చెప్పాం. యావరేజ్ స్పీడ్, తర్వాత ఏంటి ఇక్కడ రిలేటివ్ స్పీడ్. ఇవి ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం అనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే a plane flies around a square country with an average speeds of what 100 kmph, 200 kmph, 300 kmph and 400 kmph respectively on four sides. What is its average speed during the entire journey? వాళ్ళ ప్రాబ్లం ప్రకారం మనం ఏమిచ్చాడు? ఒక చతురస్రాకారపు దేశం చుట్టూ ఒక విమానం 4 వైపులా ఏమన్నాడు? 100 kmph, 200 kmph, తర్వాత 300 kmph, తర్వాత 400 kmph వేగాలతో ప్రయాణించింది అంటున్నాడు.
ఒక చతురస్రాకారం దేశం. చతురస్రం అంటే ఏంటి? స్క్వేర్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ 4 sides are equal. చతురస్రం అంటే 4 భుజాల పొడవులు సమానం. అంటే ఆ దేశం చతురస్రాకారంలో ఉంది. ఆ విమానం 4 వైపులు ఎలా ప్రయాణించింది? అది ప్రయాణించిన ప్రతి వైపు దూరం సమానం అని తెలుస్తుంది. అంటే ఆ ప్రయాణించిన దూరం 4 వైపుల సమానం. అంటే ప్రయాణ దూరాలు సమానం. అంటే ఇక్కడ కవర్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ బికాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కానీ అది ఉపయోగించిన వేగాలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. బట్ యువర్ స్పీడ్స్ ఆర్ డిస్టింక్ట్. దెన్ వాట్ వీ రిక్వైర్డ్, వాట్ ఈస్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ అని. మరి యాజ్ పర్ హార్మోనిక్ మీన్ సగటులలో ఒక రకం, దాన్ని హరాత్మక సగటు అన్నాం. హార్మోనిక్ మీన్ హరాత్మక సగటు ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? యావరేజ్ అంటే జనరల్ సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే రాసుల మొత్తం బై రాసుల సగటు. దాన్ని ఏమంటాం మనం? అంకగణిత సగటు అంటాం, అర్థమెటిక్ మీన్. కానీ ఇక్కడ హార్మోనిక్ మీన్ అంటున్నాం. హార్మోనిక్ మీన్ లక్షణం ఏంటి? If one of the identities remains same, but the rest of the identities are what is distinct. In this case, harmonic mean is an appropriate average to find the average of the entire series. ఇది కాన్సెప్ట్. ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే హరాత్మక సగటును ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే శ్రేణిలో ఒక అంశం స్థిరంగా ఉండి మిగిలిన అంశాలు విభిన్నాలు అయి స్థిరంగా ఉన్న అంశం మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఉపయోగించే ఏకైక సగటు ఏంటి? హరాత్మక సగటు. మరి హరాత్మక సగటు ఉపయోగించే సందర్భాలు ఎలా ఉన్నాయి? మనం ఇప్పుడు చెప్తున్న డెఫినేషన్, ఒక అంశం స్థిరంగా ఉండాలి, మిగిలినవన్నీ విభిన్నాలై ఉండాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రయాణం దూరం స్థిరంగా ఉండి వేగాలు విభిన్నంగా ఉన్నప్పుడు సగటు వేగంలో కనుగొనేందుకు అనువైన ఏకైక సగటు హరాత్మక సగటు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్, పెట్టుబడి స్థిరంగా ఉండి, పెట్టుబడి ఎలా ఉండాలి? స్థిరంగా ఉంది. పెట్టుబడి స్థిరంగా ఉంది, పెట్టుబడి కాలం విభిన్నంగా ఉన్నప్పుడు సగటు పెట్టుబడిని మనం దీన్ని అడ్జస్ట్ అంటే ఒక గంట స్థిరంగా ఉండాలి, పెట్టుబడి స్థిరంగా ఉండాలి, రేట్లు వేరువేరుగా ఉన్నప్పుడు సగటు రేట్లు కనుగొనడానికి అనువైన ఏకైక సగటు హరాత్మక సగటు. ఆ కాన్సెప్ట్ అనేది మైండ్ లో ఉందనుకోండి, ప్రాబ్లమ్స్ చదివేటప్పుడు ఎమ్మటే గుర్తొస్తుంది, హై దీనికి హరాత్మక సగటు ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాని అప్లికేషన్ తెలుసు, దాని ఫార్ములా ఎలా చేయాలనేది మనకు ఈజీగా ఉంటుంది. దాన్ని చేసే విధానంలో కూడా మనం గమనించినట్లయితే ఒకవేళ అది హరాత్మక సగటు అని తెలితే దీనికి ఆన్సర్ ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే జనరల్ గా టోటల్ డిస్టెన్స్ కవర్ డివైడెడ్ బై టోటల్ టైం. అంటే టోటల్ డిస్టెన్స్ అంటే తెలియదు, 4 వైపుల దూరాలు సమానం అన్నాడు. మరి ఒక్కొక్క వైపు దూరం అనేది తెలియదు. అసలు D కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 200 అనుకుంటాము. దాని ప్రకారం చూస్తే టోటల్ డిస్టెన్స్ ఒక వైపు దూరం D అనుకుంటే 4 వైపుల దూరం అయితే 4D బై టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. మళ్ళీ టైం కనుక్కో, ఇట్ టేక్స్ టైం అట్లీస్ట్ 2 to 3 minutes. ఇట్ విల్ ఒక హాఫ్ పేజ్ వస్తుంది. అదే సరైన కాంపిటేటర్ అనేవాడు చూస్తే దీన్ని హరాత్మక సగటును అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా మనం హరాత్మక సగటు యొక్క డెఫినేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఈజీగా దాన్ని మనం ఎల్సిఎం మెథడ్ లో కూడా చేయొచ్చు. ఎల్సిఎం మెథడ్ లో కూడా చేయడానికి వీలు. ఎల్సిఎం అంటే దేనికి ఎల్సిఎం అనుకుంటాం మనం? వేగాలకు ఎల్సిఎం అనుకుంటే 0 పక్కన పెట్టాం, 1 2 3 4 ఎల్సిఎం ఎంత అవుతుంది? 12. అంటే ప్రయాణించిన దూరం 1200. సరే, ఈ 1200 అనేది చూస్తే 1200 కిలోమీటర్. ఒకవేళ 100 kmph వేగంతో పోతే ఎంత టైం పట్టింది? 200తో పోతే ఎంత పట్టింది? 300తో పోతే ఎంత పట్టింది? 400తో పోతే ఎంత? By moving at the rate of 100 kmph, it takes 12 hours. By moving at the rate of 200, that will be takes 6 hours. By moving at the rate of 300, 4 hours. By moving at the rate of 400, 3 hours.
This is nothing but what is speed, it is nothing but what is time. Speed and time. Now you take just total time. How much this is? 12, 18, 22, 25. Now the average speed equal to, as per that, average speed equal to number of speeds into LCM divided by general average speed into total distance covered divided by total distance covered divided by total time కదా. ఇప్పుడు టైం తీసుకుంది. ఎంత అవుతుంది టైం? 25 టోటల్ టైం. 25 అనేది 104 సార్లు పోతుంది. 1200 ఎన్నిసార్లు పోతుంది? 1245. 4 into 48. అప్పుడు ఎంత? 192 కిలోమీటర్ పర్ అవర్. 192 కిలోమీటర్ పర్ అవర్. దిస్ ఇస్ కాన్సెప్ట్ మోడ్. మనకి సబ్జెక్ట్ మీద అవగాహన ఎట్లయినా పుంజుకున్నా పావు గంట ముందే రావచ్చండి. శంకరయ్య సార్ ఒరిజినల్ స్టూడెంట్ అయితే క్వశ్చన్ చదువుతాడు నీట్ గా, కళ్ళు మూసుకుంటాడు, కింద ఉద్దేశం వస్తాను ఉంటాడు. నో డౌట్. ఇక క్వశ్చన్ రాంగ్ అవ్వడం అనేది ఉండదు. కాన్సెప్ట్ ఓకే, మనకి మైండ్ అన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి. ఎల్సిఎం మెథడ్ 1200 టైం ఎంత? 25. 4 into 1200 divided by 25. ఫట్ 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 ఆన్సర్ అనేది. సో ఈ విధంగా మనం ఈ యొక్క యావరేజ్ స్పీడ్ మీద వచ్చినప్పుడు మనం ఎలా, ఇది దాదాపు 8 to 10 ఎగ్జామ్స్ లో అడిగింది. ఈవెన్ ఎస్ఐలో 2 సార్లు అడిగాడు, గ్రూప్ 1 మెయిన్స్ లో 2 సార్లు అడిగాడు, కానిస్టేబుల్ అడిగాడు. ఇదే ప్రాబ్లం. ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ లో కూడా అడిగాడు. మీరు ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా మనకు కనబడుతూ ఉంటుంది. 2 సార్లు చేసిన ఆన్సర్ అనేది 192 అనేది నోటెడ్ అవుతుంది, పడబడ్డ రాయేసి. కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ అనేది కూడా చాలా ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ తోటి సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవాలి. అప్డేటెడ్ మెథడ్స్ లోకి మనం వెళ్ళాలి. ఎంతసేపు మోసం మెథడ్ లో ఎవరో రాసిన బుక్స్ ని పట్టుకొని చేస్తూ పోయినాం అనుకోండి, అప్డేట్ అవ్వలేదు. సో అలానే ఇక్కడ మనం గమనిస్తే రిలేటివ్స్, మొన్న ఇక్కడ గ్రూప్ మెయిన్స్ లో క్వశ్చన్ అడిగాడు. 3 వ్యక్తులు సమ్ 120 మీటర్ల వృత్త పరిధి గల ఒక వృత్తాకార పార్కు చుట్టూ ఏ, బి మరియు సి అనే 3 వ్యక్తులు పరిగెడుతున్నారు. వారిరువురు ఏ టైంలో కలుసుకుంటారు? ఏ టైంలో కలుసుకుంటారు అని. వృత్త పరిధి అంటే ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా. దీని వృత్త పరిధి ఇచ్చాడు 120 140. ఒక ఇద్దరేమో ఏం చేస్తారు, ఏబీలు అనే వాళ్ళు ఇలా మూవ్ అవుతున్నారు. ఒకడేమో 4, తర్వాత ఇంకోడేమో 12. 3వ వ్యక్తి సి అనేవాడు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాడు. ఇది ఏ, ఇది బి. వీడు ఫర్ ఎగ్జాంపుల్ 8 kmph వేగంతో పరిగెత్తు. అయితే ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలో వారు కలుసుకుంటారు, లేదా ఎంత దూరంలో కలుసుకుంటారు అని. సరే చూద్దాం. జనరల్ గా చూస్తే ఇక్కడ ఏబీలు ఎలా ఉన్నారు? ఇక్కడ ఒకే దిశలో పరిగెడుతున్నారు. ఒకే దిశలో సాపేక్ష వేగం వేగాల భేదానికి సమానం. వ్యతిరేక దిశలో సాపేక్ష వేగం వేగాల మొత్తములకు సమానం. ఎప్పుడు కలుసుకుంటారు అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ అంటే 140 అనుకున్నట్లయితే స్పీడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఇన్ ఆపోజిట్ అండ్ వాట్ ఇస్ సేమ్ డైరెక్షన్. సరే, వీరిద్దరు ఒకే దిశలో కాబట్టి 12 - 4 అంటే 8, 8 + 8 అంటే 16 అయిపోయి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సింప్లిఫై చేసినాం అనుకోండి. సింప్లిఫై చేస్తే 4 4s 4 3s 4 5s 35/4. అంటే సుమారుగా ఎన్ని నిమిషాల తర్వాత కలుసుకుంటారు అంటే 8 పాయింట్ సంథింగ్, సుమారుగా 9 నిమిషాల తర్వాత కలుసుకుంటారు. ఎంత దూరంలో కలుసుకుంటారంటే, దూరము అంటే ఏంటి?
స్పీడ్ ఇంటూ టైం కదా, టైం వచ్చింది. స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్. ఆ రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది? 16. సో కాబట్టి కాన్సెప్ట్ ఉంటే మన దగ్గర సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే మనం ఎలా అయినా చేయొచ్చు. సరే, దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో అవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేస్తూ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. లో లెవెల్ నుంచి హై లెవెల్ పీక్ స్టేజ్ లో మిమ్మల్ని తీసుకుపోవడం జరుగుతుంది. అది ఏ రకం కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనకు తెలిసిన మెథడ్స్ ఉంటాయి. ఎందుకంటే అప్డేట్ అయ్యి ఉన్నాం కాబట్టి. నేను చెప్పినట్టు చేయండి, మీకు రిజల్ట్ ఎందుకు రాదో నేను చూపిస్తాను. నేను కష్టపడతాను, మీరు కష్టపడతారు. చేతులు 2 కలిస్తే మనకేమొస్తుంది? సౌండ్, ఫలితం వస్తుంది. ఒక చెయ్యి ఎంత ఊపినా ఏమొస్తుంది? నేను ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఎలా వస్తుందో రాసేది మీరు కావాలి. ఏ పక్క నుంచి కూడా వచ్చినప్పుడు 2 కలిస్తే క్లాప్ అవుతుంది, సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. లక్ష్యం అనేది ఉండాలి, టార్గెట్ పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధన కోసం సరైన ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. సో కాబట్టి కొద్దిగా మనం ఒకసారి జాబ్ వచ్చి సెటిల్ అయ్యామనుకోండి, ఎంజాయ్ చేయడం తర్వాత విషయం. ఆ గౌరవం వేరు. ఏది రాలేదనుకోండి, అగౌరవం రావాల్సి వస్తుంది. కాబట్టి కొద్ది ఛాలెంజ్గా తీసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఈజీగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఇప్పుడు మనం చూస్తే దీంట్లోనే ఇక మిగతా కూడా ఈ రైళ్లపై సమస్యలు, బోట్స్, పడవలు, ప్రవాహములు, ఆటలు మరియు పరుగు పందెములు, ఇవన్నీ కూడా మనకి ఈ మొత్తం టాపిక్ నుంచి మీకు 8 to 12 క్వశ్చన్స్ వస్తాయి. 8 to 12 మొత్తం. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మనం వస్తే నెక్స్ట్ యూనిట్ లోకి వచ్చినాం అనుకోండి. యూనిట్ నెంబర్ ఓకే, యూనిట్ నెంబర్ 6. టైమ్ అండ్ వర్క్ అన్నమాట. టైమ్ అండ్ వర్క్. కాలము పని. దీంట్లో సబ్ టాపిక్స్ కి మనం చూస్తే ఒకటి పైప్స్ అండ్ సిస్టమ్ అనేది వస్తుంది. గొట్టాలు మరియు ట్యాంకులు మరియు గొట్టాలు, ఇది ఒక సబ్ టాపిక్ గా మనం తీసుకుంటాం. దీంట్లో ఏమేమి వస్తుంది? దీంట్లో పైప్స్ అండ్ సిస్టమ్స్. ప్రతి సబ్ టాపిక్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. గొట్టాలు మరియు ట్యాంకులు. ఏంటి? ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనం మాక్సిమం 8 to 10 మార్క్స్ ఈజీగా రాబట్టవచ్చు. హౌ టు డిఫైన్ దిస్? కాలము పని ఉంటుంది. ఏంటి సంబంధం? ఇప్పుడు నువ్వు గంటకి 2 గుంతలు చదువుతావు. 4 గంటలు ఎన్ని గుంతలు చదువుతావు? 4 గుంటలు ఎంత? 8. అంటే ఇక్కడ వర్క్ ని 8 గుంటల చదివావు, అంటే 8 గుంటల పని చేసావు. మరి వర్క్ ని ఎలా డిఫైన్ చేస్తాము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నీ సామర్థ్యాన్ని గంటకు 2 గుంటలు చదువుతున్నావు. 4 గంటలు అంటే 4 రోజులు ఎంత? 8. అంటే ఇక్కడ ఏమవుతుంది? నీ సామర్థ్యాన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం మనం? టైంతో. కాబట్టి ఇక్కడ టోటల్ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో? ఇక్కడ ఎఫిషియన్సీ ఇంటూ టైం. సామర్థ్యము మరియు పట్టిన కాలంలో మల్టిప్లై చేస్తే చేసిన పని అనేది వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటది? కాన్సెప్ట్. టోటల్ వర్క్ ఈజ్ ఆల్వేస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎఫిషియన్సీ ఇంటూ వాట్ ఏ టైం.
దాన్ని సింపుల్ గా మనం రాస్తాం వర్క్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ అంట. ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇక్కడ సామర్థ్యము అని. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం కనుక్కోవాలంటే ఏం చేస్తాం? మొత్తం పనిని పట్టిన కాలంతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎఫిషియన్సీ వస్తుంది, సామర్థ్యం. అదే టైం కనుక్కోవాలంటే ఏమవుతుంది? నథింగ్, వర్క్ డివైడెడ్ బై వాట్ ఇన్ నథింగ్ బట్ ఏంటి? ఎఫిషియన్సీ. తర్వాత దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి, అది వేరే విషయం. ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ జనరల్ గా క్వశ్చన్ సరే అందరూ చేస్తారు, చేయడం అనేది ఇది కాదు. మనం ఎంతవరకు చేస్తాం, ఏ విధంగా చేస్తాం అనేది మనం గమనిస్తాం. ఏ, బి మరియు సి వరుసగా ఒక పనిని, ఏ అనేవాడు ఒక పనిని 10 రోజులలో, బి అనేవాడు అదే పనిని 20 రోజులలో, సి అనేవాడు అదే పనిని 30 రోజులలో చేస్తే 30 days. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు? ఇక్కడ కూడా గమనించండి, మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు క్లారిటీగా ఉంటాయి, కన్ఫ్యూజన్ అవసరం లేదు. లేదంటే దేనికి ప్రతిదాన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో మనం చెప్పుకున్నాం చూడండి. యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు శ్రేణిలో ఒక అంశం స్థిరంగా ఉండి మిగిలిన అంశాలు విభిన్నాలై స్థిరంగా ఉన్న అంశం మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఉపయోగించే ఏకైక సగటు మనం ఏమన్నాం? హరాత్మక సగటు. ఒక అంశం స్థిరంగా ఉండదు. వన్ ఆఫ్ ద ఐడెంటిటీ రిమైన్స్ సేమ్, బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఆర్ వాట్ ఈస్ varied. Then in this case, to find the average of the entire, harmonic mean is an appropriate average. ఇక్కడ కూడా చూడండి, ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు, ఈ ముగ్గురు చేసిన పని అనేది వర్క్ డన్ సేమ్, ఒక గుర్తుందా కూడా. కాకపోతే వారి వారి యొక్క సామర్థ్యాలను బట్టి వాళ్ళకి బట్టి టైమ్స్ అనేవి ఏమవుతాయి? మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ అనేవాడు 10 రోజులు చేస్తాడు, బి అనేవాడు 20 రోజులు, సి అనేవాడు 30 రోజులు. అంటే ఎవరికి సామర్థ్యం ఎక్కువగా ఉంది? ఏ అనేవాడికి ఉంది. ఎందుకంటే తక్కువ టైంలో చేస్తున్నారు కాబట్టి. ఏ హ్యాస్ మోర్ ఎఫిషియన్సీ దాన్ బి అండ్ సి. సి హ్యాస్ లెస్ ఎఫిషియన్సీ దాన్ ఏ అండ్ బి. మరి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. మాక్సిమం 80% ఫామ్ లో ఉపయోగిస్తుంటారు. ఏ అనేవాడు X రోజులు, బి అనేవాడు Y రోజులు, సి అనేవాడు Z రోజులు చేస్తే ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారు అని. సో దానికి ఫార్ములా 3xyz డివైడెడ్ బై xy ప్లస్ yz ప్లస్ z. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా తెలియదు. అది దేని ద్వారా వచ్చిందంటే హరాత్మక సగటు ద్వారా వచ్చింది. హరాత్మక సగటు ద్వారా వచ్చింది. ఇప్పుడు ముగ్గురు కలిసి అంటే తక్కువ టైం తీసుకుంటారు కదా, కాబట్టి హరాత్మక సగటు ద్వారా చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. కసాగ ఎంత అవుతుంది? 1 2 3 LCM is what? 60. 6 అంటే ఏంటి? పక్కన 0 ఉంది కాబట్టి 60. అంటే 60 యూనిట్లు పని చేయాలి. మొత్తం పని ఎంత ఇక్కడ? 60 యూనిట్లు. మరి అటువంటిప్పుడు 60 యూనిట్లు అన్నప్పుడు 10 20 తర్వాత ఎంత? 30. ఇది ఏ, ఇది బి, ఇది సి. 10 దీంట్లో 6 సార్లు పోతుంది, 20 3 సార్లు పోతుంది, 30 2 సార్లు పోతుంది. టోటల్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. అయిపోయి. మరి ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలి? మనం ఎన్ని రోజులు అంటాం? టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 60 డివైడెడ్ బై 11. అయిపోయి. సో కాబట్టి ఇక్కడ 11 అంటే 11 5 by 11 days అన్నమాట. దిస్ ఇస్ ఒక్కొక్కరు కాబట్టి 1 ఇంటూ, ఒకవేళ ఇద్దరిద్దరు చేశారనుకోండి, ఏబీలు బీసీలు సిఏలు 2 ఇంటూ అని రాయాలి. ఇద్దరిద్దరు కావాలి. ఒకవేళ ముగ్గురు చేశారనుకోండి 3 ఇంటూ అని రాసి కొద్ది కామన్ సెన్స్ తోటి చేస్తూ బైహార్ట్ చేయని అవసరం లేదు. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? మన మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను కొట్టేస్తా, నో ప్రాబ్లం. ఆ విధమైన ధైర్యం వచ్చినప్పుడు మిగతా సబ్జెక్ట్ మీద
ఈ టైం మనం ఉపయోగించుకోవచ్చు, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. అంతేగాని ఏ కాన్ఫిడెన్స్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా మోస పద్ధతిలో ఎవరో ఏదో చెప్పినారని ఆ పద్ధతులు పోయినాం అనుకో, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కొద్ది జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం అనేది. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి సరే ఉన్నాయి. కాన్సెప్ట్స్ మనం చెప్పుకునేటప్పుడు 1 by 1 చెప్తుంటాం. సో కాబట్టి ఇక్కడ జనరల్ గా ఏ సందర్భాల్లో మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది మనకు చాలా చాలా కీలకం. కొద్ది జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా యూనిట్ నెంబర్ 7 యూనిట్ నెంబర్ 7 చూస్తే యావరేజ్ అనమాట. యావరేజ్ దీన్ని ఏమంటారు? సగటు లేదా సరాసరి అంట. యావరేజ్ సగటు లేదా ఏమంటాం మనం? సగటు. ఏంటి యావరేజ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మీన్ బై సగటు అంటే ఏంటి? అదేంటి సగటు అంటే రాష్ట్రం మొత్తం రాహుల సంఖ్య కదా అని అంట. అది అందరు చెప్తారు. ఏమన్నా 5th క్లాస్ స్టూడెంట్ కూడా యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్. అది యావరేజ్ వాల్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇక్కడ యావరేజ్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. సగటు అనేది శ్రేణి యొక్క మధ్యస్థ విలువను తెలుపుతుంది. శ్రేణి యొక్క మధ్యస్థ విలువను తెలుపుతుంది. Average is nothing but centrally located value of the distribution. కేంద్రీయ స్థాన విలువ అంటారు దాన్ని. కేంద్రీయ స్థాన విలువ. జనరల్ గా యావరేజ్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ద యావరేజ్ వాల్యూ విల్ బి డివైడ్ దట్ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ 2 equal parts. శ్రేణిని 2 సమభాగాలుగా విభజించే అంశముని ఏమంటాం? మధ్యగతము అంటాం. The identity which divide the entire distribution into 2 equal parts, that is called what? A median. Your median is also called as one kind of average. That is called positional average. Positional average. అందుకే చెప్తాం మనం యావరేజెస్ అనేవి సో మెనీ కైండ్స్. ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం? మనం 9th 10th లో నేర్చుకున్నాం. కాకపోతే వాటి అప్లికేషన్స్ మీద మనకు పూర్తిగా అవగాహన లేకపోవడం వలన విడివిడిగా చదివి దాన్ని ఏం చేస్తాం? గోరంతను కొండంతం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కాబట్టి సబ్జెక్ట్ గా ఒకదాన్నొకటి మనం నేరేటివ్ గా మనం వెళ్ళినట్లయితే లింక్స్ పెట్టుకుంటూ చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఆ విధమైన సొల్యూషన్ మన దగ్గర ఇక్కడ వస్తుంది అన్నమాట. అసలు యావరేజ్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏం చెప్తారు? సింపుల్ గా మీరు సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్. సగటు అంటే రాహుల మొత్తం అంతవరకు తెలుసు మనకు. అసలు సగటు ఒరిజినల్ ఏంటి? మీనింగ్ ఏంటి? సగటు అంటే మధ్య విలువ లేదా కేంద్రీయ స్థాన విలువ లేదా శ్రేణిని 2 భాగాలుగా విభజించే విలువ. శ్రేణిని 2 భాగాలుగా విభజించే విలువ. శ్రేణిని 2 సమభాగాలుగా విభజించే విలువను మధ్యగతం కావచ్చు, అంతర్గత సగటు కావచ్చు. మరి సగటులు ఇన్ని రకాలుగా ఎందుకు వర్గీకరించబడ్డాయి అంటే ఆ శ్రేణిలోని అంశాల లక్షణాలను బట్టి వాటిని పలు రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిని 3 రకాలుగా వర్గీకరిస్తారు. The averages are classified as 3 types mainly. First kind of average, second kind of averages, third kind of averages. సరే ఇది మొత్తం మనకి అవసరం లేదు, తెలుసుకుంటే బెటరే. కాకపోతే మనకు అంత దూరం మనకు అవసరం లేదు. ఇదివరకు గ్రూప్ 1 మెయిన్స్ లో సెక్షన్ ఏ అనేది ఉండనమాట. స్టాటిస్టికల్ అనాలిసిస్ అని చాలా మేజర్ పార్ట్. కానీ ఇక్కడ మనకు అవసరమైన మేరకు మాత్రమే మనం ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికైనా ఎంతవరకు మనకు అవసరం. ఫస్ట్ మనం కాన్సెప్ట్ తెలియాలి కదా. యావరేజ్ అంటే మీరు ఏం చెప్తారు డైరెక్ట్ గా? ఏం సార్? రాహుల మొత్తం రాహుల సంఖ్య.
సగటు లేదా సరాసరి అంటే రాసుల మొత్తం రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ఐడెంటిటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ అంటారు. అది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇప్పుడు సగటులు వాటి వర్గీకరణ అనేది మనం చెప్పుకున్నప్పుడు మొదటి రకం సగటులు, రెండవ రకం సగటులు, మూడవ రకం సగటులు అంటున్నాం. మళ్ళీ మొదటి రకం ఫస్ట్ కైండ్ ఆఫ్ యావరేజ్, సెకండ్ క్లాస్ టూ టైప్స్, మ్యాథమెటికల్ యావరేజెస్ అండ్ ఆల్సో వాడు పొజిషనల్ యావరేజెస్. అంటే మ్యాథమెటికల్ యావరేజెస్ అంటే మనం ఏమంటాం గణాంక సగటులు అంటాం. పొజిషనల్ యావరేజెస్ అంటే ఏమంటాం స్థాన సగటులు అంటాం. మళ్ళా గణాంక సగటులు మ్యాథమెటికల్ యావరేజెస్ మళ్ళా 3 రకాలుగా వర్గీకరిస్తాం. Again, this what mathematical average is classified as 3 types. Arithmetic mean, geometric mean, harmonic mean. ఈ గణాంక సగటులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామే? అంకగణిత సగటు, గుణమధ్య సగటు, హరాత్మక సగటు. మరి వీటంటే ఎప్పుడు ఉపయోగిస్తాం ఏంటి అనేది అదే సబ్జెక్ట్ అన్నమాట. అది తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం. తెలిసిన వాడు చెప్తే బాగుంది. ఇందులో మనం హరాత్మక సగటు గురించి చెప్తాం. ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ వాట్ హార్మోనిక్ మీన్. ఎప్పుడని చెప్పుకున్నాం? వన్ ఆఫ్ ద ఐడెంటిటీస్ రిమైన్స్ సేమ్ బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఆర్ వాట్ వేరీ. ఇన్ దిస్ కేస్ టు ఫైండ్ యావరేజ్ హార్మోనిక్ మీన్ ఇస్ అన్ అప్రాప్రియేట్ యావరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రయాణం దూరాలు సమానంగా ఉండి వేగాలు విభిన్నాలైనప్పుడు సగటు వేగంలో కనుగొన్నట్టుకు అనువైన ఏకైక సగటు హరాత్మక సగటు. ఇది కాన్సెప్ట్. కాన్సెప్ట్ బేస్ చేసుకుని ముందుకు వెళ్తే ఏ ఎగ్జామ్ ఏదైనా కూడా అది మన సొంతమే, నో డౌట్. అరకొరగా చదివిపోయినాం అనుకోండి అన్ని కన్ఫ్యూజన్లు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కన్ఫ్యూజన్లో ఉంటాయి. నెక్స్ట్ కోసం ప్రయత్నిస్తాం. నిజమైన కాంపిటేటర్ యొక్క లక్షణం ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవడం అని. సరే, ఇక్కడ యావరేజ్ అనేది మనం చూస్తే సరే జనరల్ గా ప్రాబ్లమ్స్ అన్ని మనకు అర్థమెటిక్ నుంచి అడుగుతుంటారు. కానీ ఇక్కడ మనం వేటి మీద డిస్కస్ చేస్తాము అనేది చూస్తే నోడి అర్థమెటిక్ మీన్, అంకగణిత సగటు, the sum of concepts. Arithmetic mean is very important, but we will discuss about what is types of averages. That is good for you. All idea and problem like రెండోది ఏంటి ఇక్కడ జామెట్రిక్ మీన్, మూడోది ఏంటి ఇక్కడ హార్మోనిక్ మీన్, నాలుగోది ఏంటి ఇక్కడ మీడియన్, తర్వాత ఐదోది ఏంటి ఇక్కడ మోడ్. ఈ మూడింటినేమో మ్యాథమెటికల్ యావరేజెస్ అంట. మ్యాథమెటికల్ యావరేజెస్ ఈ రెండనేమంటాం పొజిషనల్ యావరేజెస్ అని పిలుస్తాం. మీకు ఏ బుక్లు కూడా దొరకవు, ఎవరు చెప్పరు. సో దీని నుంచి కూడా మీకు 7 to 9 క్వశ్చన్స్ వస్తాయి. అది ఎస్ఐ కావచ్చు, ఇతర కాంపిటేటివ్. ఇంకా చిన్న చిన్న వాటిలో అయితే అట్లీస్ట్ 2 నుంచి 3 క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుంది. యావరేజ్ అంటే చెప్పుకున్నాం ఏంటది? మిడిల్ వాల్యూ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. అంతేగాని సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ అనేది దట్ ఈస్ కాల్డ్ వాట్ అర్థమెటిక్ మీన్. సో వీటి గురించి పూర్తిగా మనం ఇన్డెప్త్ గా మనం చేయాల్సిన అవసరం అనేది. వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు చాలా ఈజీగా. వాడు ఏమంటుంటాడు ఇక్కడ 5 వరుస సంఖ్యల సరాసరి 40 అంటాడు. 40 క్వశ్చన్ ఏమంటాడు? ఫైండ్ ద లీస్ట్ అండ్ వాట్ ఈస్ లార్జెస్ట్ నెంబర్ అంటాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ లీస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటాడు. ఏ డిఫరెంట్ అప్రోచెస్. ఒకటి, the average of 5 consecutive even numbers is 40. Find the largest and smallest number. What is the sum of what the largest and the smallest number? What is the difference of largest and smallest number? There are different categories. ఏంటి అనేది సింపుల్ గా అప్రోచ్ చేస్తాం. What is this here? 40 is nothing but average.
యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. 5 వరుస సంఖ్యల సరాసరి 40. ఇక్కడ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వబడే శ్రేణి అంకశ్రేణి అయి ఉంది. అంకశ్రేణి అంటే అర్థమెటిక్ వాటి ప్రోగ్రెస్. మళ్ళీ ఇక్కడ ప్రోగ్రెషన్స్ వస్తాను. మన అంకశ్రేణి అంటే ఎప్పుడు అంటాం, గుణశ్రేణి ఎప్పుడు అంటాం, హరాత్మక శ్రేణి ఎలా. ఈ ప్రోగ్రెషన్స్ అనేవి మనకు ఫీడ్బ్యాక్స్ వస్తుంది. చాలా డెప్త్ గా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఒకదానికి కూడా లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. 5 వరుస సంఖ్యల సరాసరి 40 అయితే వాటిలో చిన్నది ఏది పెద్దది ఏది. వరుస సరి సంఖ్యలు అంటే భేదం 2 ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది, 42 తర్వాత 44. కింద పైన 2 కింద 2 ఉంటాయి. అప్పుడు ఇదంతా 38, 36. అప్పుడు చిన్న సంఖ్య అంటే స్మాలెస్ట్ నెంబర్ 36, లార్జెస్ట్ నెంబర్ అంటుంది కదా. వాడు సింపుల్ గా ఏమంటాడంటే మనం వితౌట్ పిన్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ మీద ఈజీగా వస్తుంది. 5 వరుస సంఖ్యల సరాసరి 40. The average of 5 consecutive even numbers is 40. Find the smallest and largest number. ఇంకోటి ఏమవుతాడు ఇక్కడ, ఫైండ్ ద సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ number. లేదా what is the difference between the largest and smallest number? సరే, మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే అదేమో టైం పీకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 200 క్వశ్చన్ ఉండే అర్థమెటిక్, ఫోర్ మ్యాథ్స్ అంటే రీజన్. వాడు ఇచ్చే టైం ఎంత, 180 minutes. అంటే ఇక్కడ అట్లీస్ట్ 40 నిమిషాలు ప్రాబ్లం మనకు పడేది. 40 నిమిషాలు ఓ ప్రాబ్లం చూస్తే 2-3 నిమిషాలు పడుతుంది అది ఇచ్చిన డేటా ప్రకారం. యావరేజ్ మనం ఇన్ టైంలో పూర్తి చేయాలి. మరి అటువంటిప్పుడు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా ఇన్ టైంలో చేయాలంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. కొన్ని క్వశ్చన్లు చూస్తే ఆన్సర్ పెట్టేటట్లు ఉండాలి. ప్రతిదాన్ని పేపర్ మీద గోపుతూ కూర్చుని టైం వేస్ట్. ఇప్పుడు దీన్ని ఉందనుకోండి, ఒరిజినల్ గా శంకరెడ్డి సార్ స్టూడెంట్ అన్నా 5 సంఖ్యలు రాసిన తర్వాత ఆన్సర్ చేయడం పెద్ద ఇది కాదు. నేనేమంటానంటే ఇప్పుడు యావరేజ్ ఇచ్చాడు, ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది, లార్జెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది అనేది మనం గమనిస్తే, యావరేజ్ అంటే మిడిల్ వాల్యూ మధ్యలో ఉంటుంది. మొత్తం ఎన్ని సరి సంఖ్యలు 5, మధ్య దానికి కింద 2 ఉంటాయి, పైన 2 ఉంటాయి. అన్ని ఎన్ని గ్యాప్స్ సరిపడతాయి చూడండి, 1-2 గ్యాప్స్, అంతరాలు. వీటిని ఏమంటాం, ఇంటర్వల్స్ అని. 1-2, 1, 2, 3, 4. What is the length of the gap? Each gap is nothing but what is 2. Smallest number is nothing but average into number of gaps into length of each gap. Length of each gap. అయిపోయా. అప్పుడు ఎంత, 40లో 40, 38, 36. ఓకే 8. 2 గ్యాప్స్ కదా, సరే 2 మనకు కావాల్సింది ఇక్కడి నుంచి 2 గ్యాప్స్ కదమ్మా. అప్పుడు ఏమొస్తుంది, 4 పోతే ఎంత, 36. 2 into 2 ఎంత అవుతుంది ఇక్కడ, 36. చిన్నదంటే కింది వైపు కదా. అదే లార్జెస్ట్ నెంబర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, యావరేజ్ ప్లస్ పైన కాబట్టి పెద్దది ప్లస్. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 2 into 2. అప్పుడు ఎంత, 40. అంతేగాని దాన్ని ఈ విధంగా రాసి ఇది అంటే టైం వేస్ట్ చేయలేదు. చూస్తున్నాడు, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ వాట్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అన్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ ఆఫ్ దేర్ యావరేజ్. సింపుల్ గా మళ్ళీ ఇది కనుక్కొని 2 కూడి కాకుండా డైరెక్ట్ అటాక్. 2 into యావరేజ్ అంటే 2 into 40 ఎంత, 80. ఇప్పుడు ఈ 2 కూడితే 80 వస్తుంది.
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అన్నా ఉంటుంది. అప్పుడు కూడా ఈ రెండు కనుక్కునే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 8 కదా. దాని ప్లేస్ లో ఏం రాస్తామంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ఈచ్ గ్యాప్ ఎంత. ప్రతిదానికి టెక్నిక్స్ అనేవి ఉంటాయి. మనం క్వశ్చన్ చేసేటప్పుడు అది మీకు తెలుస్తుంది, మనం ఎంత ఇది అవుతుంది, ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఆ క్వశ్చన్ చేయాలంటే ఇంత డెప్త్ గా అన్ని స్టెప్స్ అవసరమా? అవి రావాలి అని అంటే ఏం చేయాలి? కాన్సెప్ట్స్ మీద పూర్తి గుర్తుండాలి. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ తోటి ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్ గా రండి. మిమ్మల్ని విజయపరంగా తీర్చే బాధ్యత నాకు. నేను చెప్పాను, నాట్ ఓన్లీ వాటి క్లాసెస్, వీటితో పాటు టెస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, విత్ అనాలిసిస్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి ఇన్ టైంలో. టెస్ట్ విత్ అనాలిసిస్ ఉంటుందండి. టెస్ట్ రాసిన తర్వాత అన్ని డిస్కషన్ ఉంటుంది. ఇన్ టైంలో ఎలా చేయాలి ఏంటి, మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి. ఓన్లీ క్లాస్ రూమ్ కోచింగ్ కాదు, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి కదా, టెస్ట్ విత్ అనాలిసిస్ అనేది. టెస్ట్ విత్ అనాలిసిస్. సో ఈ విధంగా ప్రతి టాపిక్ ని ఆర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, జామెట్రిక్ మీన్ అంటే ఏంటి, హార్మోనిక్ మీన్ అంటే ఏంటి, తర్వాత మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, ఏ విధంగా ప్రతిదీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఇన్ టైంలో మీకు ఆన్సర్ చేసే విధంగా సెక్యూరిటీ సార్ని ఫాలో అవుతూ నన్ను వచ్చిన వాడికి ఖచ్చితంగా రిజల్ట్ ఎందుకు రాదు అనేది చూపిస్తుంది. దాని ద్వారా మీరు 10 మంది చెప్తారు అన్నమాట, వద్దన్నే సీట్లు దొరకకూడదు. మొదటి 10 మందికి కొంత ఆఫర్ ఉంటుంది, తర్వాత నో ఆఫర్, ఫిక్స్డ్ ఫీజ్. అవసరం లేదు, మీరు గట్ట ఫీజులో 50% టెస్ట్లకి పోతాయి. సో సార్, we'll continue in the next video. Okay.